నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం నేను నీలిమ ఏపీలో రెయిన్ అలర్ట్ పల్లెల్లో పనుల పండుగ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలి అంటూ సీఎం రేవంత్ విజ్ఞప్తి జమ్మూ కాశ్మీర్ సీఎంగా రేపే ప్రమాణ స్వీకారం కయ్యానికి కాలు దూవిన కిమ్ భారత్ కెనడా దేశాల మధ్య దౌత్య యుద్ధం ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం ఏపీలో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించేలా పారిశ్రామికవేత్తలు వెల్లువలా వచ్చేలా నూతన పారిశ్రామిక పాలసీలు రూపొందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక సచివాలయంలో పారిశ్రామిక అభివృద్ధి ఎంఎస్ఎంఈ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీల రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. గతంలో ఇతర రాష్ట్రాల పాలసీలను అధ్యయనం చేసి పారిశ్రామిక వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ అధికారులు రూపొందించిన వివిధ డ్రాఫ్ట్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను పరిశీలించారు. ఇక రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పనే తమ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. దీనికి అనుగుణంగానే పారిశ్రామిక పాలసీలు ఉండాలి అన్నారు. పారిశ్రామికవేత్తలకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ గా నిలవాలి అని చెప్పారు. పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులను ఆకర్షించి రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆవిష్కరణలకు దోహదపడేలా నూతన పాలసీలను రూపొందించాలి అని ఆదేశించారు. నూతన పారిశ్రామిక పాలసీలు అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించే కంపెనీలకు అదనంగా 10% ప్రోత్సాహకాలు ప్రతిపాదించారు. పారిశ్రామిక దిగ్గజం దివంగత రతన్ టాటా పేరుతో త్వరలోనే అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయనున్నాము అని ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు తెలియజేశారు. జగన్ హయాంలో కేంద్రీకృతంగా మారిన మద్యం వ్యాపారానికి ఇక చెల్లు కమిషన్లు ఇచ్చిన కంపెనీల సరుకు మాత్రమే విక్రయించిన కాలం పోయింది. దుకాణం మాదే వ్యాపారం మాదే అంటూ 5 ఏళ్లు అమ్మిన జే బ్రాండ్ మద్యం దందాకు మంగళవారమే ఆఖరి రోజు. ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఇక కాలం చెల్లింది. కొత్త మద్యం విధానంలో భాగంగా బుధవారం నుంచి ప్రైవేటు దుకాణాలు తెరుచుకోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా లాటరీ ద్వారా లైసెన్స్ల ఎంపిక పూర్తయింది. కిక్కు లక్కు దక్కించుకున్న వారు సంబరాలు చేసుకున్నారు. ఇక ఏపీ వ్యాప్తంగా 3,396 మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేయగా 89,882 దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల్లో కలెక్టర్ల పర్యవేక్షణలో లాటరీ ద్వారా లైసెన్స్లను ఎంపిక చేశారు. సాంకేతికంగా చిన్నపాటి పొరపాట్లు మినహా ఎక్కడా గొడవలు వివాదాలు లేకుండా ప్రక్రియను సజావుగా నిర్వహించారు. మొత్తం షాపులకు లైసెన్స్ల ఎంపిక పూర్తయింది. లాటరీలో దుకాణం దక్కిన వారికి అప్పటికప్పుడే లైసెన్స్ పత్రాలు అందజేశారు. ఆ వెంటనే లైసెన్స్ ఫీజు చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. లాటరీలో మద్యం షాపులు దక్కించుకున్న లైసెన్స్లకు బెదిరింపులు మొదలయ్యాయి. కొన్ని నియోజకవర్గాల్లో తమ వారికి షాపులు రాకపోవడంతో ఎమ్మెల్యేల అనుచరులు రంగంలోకి దిగారు. వ్యాపారంలో ఖచ్చితంగా వాటా కావాలని లేదంటే వ్యాపారం ఎలా చేస్తారో చూస్తాము అంటూ హెచ్చరిస్తున్నారు. అధికారులు వెంటనే ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై సీఎం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లైసెన్సులు దక్కించుకున్న వారిని ఇబ్బంది పెడితే ఎవరిని ఉపేక్షించవద్దు అని హెచ్చరికలు జారీ చేశారు. పల్లె పండుగ పనుల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా కంకిపాడులో ఆయన ప్రారంభించారు. కంకిపాడు పునాదిపాడులో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాన వారం రోజుల పాటు సాగే పల్లె పండుగ ఇంత నిండుగా జరుగుతుంటే మదిలో ఆనందంగా ఉందని పవన్ అన్నారు. ప్రజల కోసం తీసుకునే ఏ నిర్ణయమైనా వారి మధ్యనే జరగాలి, వారితోనే జరగాలి, వారి వల్లనే జరగాలి అన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం అని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 23న నిర్వహించిన గ్రామ సభల్లో 3,500 కోట్లతో 30,000 పనులు చేపట్టాలని తీర్మానాలు చేశారని, ఇక ప్రజలంతా కలిసి తమ గ్రామాల్లో కావాల్సిన అభివృద్ధి పనులను వారే తీర్మానించుకున్నారు అని తెలియజేశారు. దీనిలో ప్రజాప్రతినిధుల ప్రమేయం ఏమీ లేదు అన్నారు. శంకుస్థాపన చేసిన చోటే ఆయా పనుల పూర్తి వివరాలు ఉంటాయని తెలిపారు. పూర్తి పారదర్శకతతో పనులు జరగాలి అన్నది తమ లక్ష్యమని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలందరి బాగు కోసం బలమైన నాయకత్వం కావాలన్నదే తన ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ అన్నారు. 2014 నుంచి తాను చెబుతున్నది ఇదే. సీఎం చంద్రబాబు పరిపాలనా అనుభవం రాష్ట్రానికి వరం. ఇక రాష్ట్ర శ్రేయస్సుకు ఉపయోగం. చంద్రబాబు పనితనం తనకు స్ఫూర్తి. ఆయన కేబినెట్ సమావేశాల్లో లేవనెత్తే అంశాలు సీనియర్ బ్యూరోక్రాట్లు కూడా సమాధానం చెప్పలేనంత లోతుగా ఉంటాయి అని చెప్పారు. ఇక రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబుకు ఉన్న విజన్ ఖచ్చితంగా రాష్ట్రానికి మేలు చేస్తుంది అని పవన్ అన్నారు. సంపద సృష్టించడం ద్వారా పేదరికంలో మగ్గుతున్న వర్గాలను పైకి తేవడం తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ స్ఫూర్తితో 2047 నాటికి వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నాము అని తెలియజేశారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల స్థాపనకు అనువైన వాతావరణాన్ని కల్పించి ప్రోత్సాహకాలు అందజేస్తామని అన్నారు. తాజ్మహల్ హోటల్లో నిర్వహించిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్
పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమిట్ కు ఆయన హాజరయ్యారు. సదస్సులో వేగవంతమైన ఆర్థిక సామాజిక అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ అనే అంశంపై లోకేష్ మాట్లాడారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇచ్చేందుకు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డును పునరుద్ధరించాం. ప్రైవేటు రంగ ప్రముఖులతో సలహా మండలి ఏర్పాటు చేశాం. సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా అనుమతులు ఇచ్చే విధానాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులు అనుమతులకు సంబంధించి ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రతి వారం ఇన్వెస్టర్లకు సమాచారం ఇస్తున్నాం. వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు సాధించాలి అన్న మా లక్ష్యానికి దోహదపడేలా దేశంలోని తొలిసారిగా నైపుణ్య గణనకు శ్రీకారం చుట్టామని అన్నారు. ఇక ఏపీలో వేగంగా పారిశ్రామిక అభివృద్ధిని సాధించేందుకు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా ముందుకు సాగుతున్నామని లోకేష్ అన్నారు. విశాఖపట్నాన్ని ఐటీ, కెమికల్, ఫార్మా, మెడికల్ పరికరాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. 2029 నాటికి 72 గిగావాట్స్ పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి చేయాలని ఏపీ జల వనరుల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. విజయవాడ ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాజెక్టుపై సమీక్షించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, సలహాదారు ఈఎన్సీఎం వెంకటేశ్వరరావు, మేఘా ఇంజనీరింగ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం కొత్త వాల్ డిజైన్లను ఆఫ్రాయ్ సంస్థ రూపొందించింది. ఇక వీటిని పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అందజేస్తారు. ఈ డిజైన్లపై వచ్చే నెల 6 నుంచి 10వ తేదీ దాకా నిర్వహించే వర్క్షాప్ లో సమీక్షిస్తారు. ఇక డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో కాంక్రీట్, ప్లాస్టిక్ మిశ్రమం వినియోగంపై ఐఐటి తిరుపతి పరిశీలిస్తోంది. వచ్చే నెల 15 నాటికి యంత్ర సామగ్రిని కాంట్రాక్టు సంస్థ సిద్ధం చేస్తుంది. మొదటి ట్రెంచ్ కట్టర్ పనులు వచ్చే నెల 1న, రెండో ట్రెంచ్ కట్టర్ పనులను 2025 జనవరి 1న, మూడో ట్రెంచ్ కట్టర్ను జనవరి 21వ తేదీన ప్రారంభించాలని నిర్ణయించారు. 90,000 టన్నుల ఇసుక ఇప్పటికే అందుబాటులోకి ఉంది. ఇక ఇలాగే ఈ నెల 14 నుంచి వచ్చే నెల 14 దాకా వైబ్రో కంపాక్షన్ పనులు చేపడుతున్నట్లు కాంట్రాక్టు సంస్థలు వెల్లడించాయి. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యాం నిర్మాణం చేపట్టే ప్రాంతంలో జంక్ మట్టి స్థాయిపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 100 కోట్ల లోపు ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులన్నింటినీ తొలుత పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలి అన్నారు. కొత్త టెండర్లను పిలవాలి అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జగన్ వైఫల్యాల వల్లే రాష్ట్రంలో ప్రస్తుతం ఇసుక కొరత ఏర్పడిందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. కొరతను అధిగమించేందుకు ఈ నెల 16 నుంచి 48 మాన్యువల్ రీచ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నామని వెల్లడించారు. ఇక్కడి ఎండీసీ కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇసుక ఎంత తవ్వారు, ఎంతకు అమ్మారు లెక్కలే లేవు అన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉచిత ఇసుక విధానం ద్వారా పారదర్శకంగా ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేస్తున్నామని మంత్రి వివరించారు. ఇక నుంచి ఇసుక పూర్తి స్థాయిలో అందిస్తామని చెప్పారు. ఇప్పటికే పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులిచ్చాము అని అన్నారు. ఇక రోబో శాండ్ విషయంలో ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని, అది అమల్లోకి వస్తే ఇసుక కొరతను అధిగమించాలని మంత్రి వెల్లడించారు. ప్రైవేటు రీచ్ల ఏర్పాటును మంత్రివర్గంలో చర్చించి ఆమోదించాలని నిర్ణయించినట్లు తెలిపారు. స్టాక్ యార్డ్ల నుంచి ఇసుక అందించడంలో ధరల్లో కాస్త వ్యత్యాసాలు ఉన్న మాట వాస్తవమేనని మంత్రి రవీంద్ర అంగీకరించారు. రీచ్లన్నీ ప్రారంభిస్తే ఇసుక కొరత తగ్గి ధరలు తగ్గుముఖం పడతాయని అన్నారు. రీచ్లన్నీ ప్రారంభించడానికి ఎన్జీటీ సుప్రీంకోర్టులో కేసులు అడ్డంకిగా మారాయని తెలిపారు. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో టన్ను ఇసుక 475కు అమ్మితే తాము ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. తాము కేవలం సీనరేజీ, లోడింగ్ ఛార్జీలు వసూలు చేస్తున్నామని అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ప్రధాన నిందితుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఇతడు ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు. 2021 అక్టోబర్ 19న మంగళగిరి బైపాస్ రోడ్లోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నేతలు, కార్యకర్తలు మూకదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో చైతన్య ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సీసీ ఫుటేజీలో ఆధారాలు లభ్యమయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన చైతన్య ముందస్తు వ్యూహం ప్రకారమే మంగళగిరి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఎదుట లొంగిపోయారు. ఇక చైతన్యకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయాధికారి ఆదేశాలిచ్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం మంగళగిరి రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. కేసు దర్యాప్తు అధికారి సిఐ వై శ్రీనివాసరావు వారిని విచారించారు. అయితే వారి వద్ద నుంచి సంతృప్తికరమైన సమాధానాలు రాబట్టలేకపోయారు. కేసు దర్యాప్తులో కీలకంగా మారిన సెల్ ఫోన్లు ఇచ్చేందుకు నేతలు విముఖత చూపారు అని, కోర్టు ఆదేశాలు ఉంటేనే ఇస్తాము అంటున్నారని తెలియజేశారు. కేసు దర్యాప్తును సీఐటీకి అప్పగించడంపై తమకు ఉత్తర్వులు అందలేదు అన్నారు.
ఉమ్మడి రాష్ట్ర విభజన సందర్భంగా చేపట్టిన క్యాడర్ కేటాయింపుల ప్రకారం ఏపీ, తెలంగాణకు కేటాయించిన అధికారులు ఆయా రాష్ట్రాలకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. ఏ రాష్ట్రానికి కేటాయించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అదే రాష్ట్రానికి వెళ్లాలి అంటూ ఈ నెల 9న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన రిలీవింగ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పలువురు ఐఏఎస్ అధికారులు మళ్లీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ హైదరాబాద్ ను ఆశ్రయించారు. తాము ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రంలోనే ఉంటామని కేంద్రం ఇచ్చిన అస్పష్ట ఆదేశాలను కొట్టివేయాలని కోరారు. ఇక ఈ మేరకు కాటా ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, గుమ్మడి సృజన, రొనాల్డ్ రోస్ క్యాట్లు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీరి పిటిషన్లు లతా బస్వరాజ్ పాట్నే, శాలిని మిశ్రా బెంచ్ ఎదుట విచారణకు రానున్నాయి. ఏడాది ఏప్రిల్, మే నెలలోనే అధికారులు తాము ఇక్కడే ఉంటాము అంటూ కేంద్రానికి వినతి పత్రాలు అందజేయగా ఆ విజ్ఞప్తులను కేంద్రం తోసిపుచ్చింది. తొలుత కేటాయించిన రాష్ట్రాల్లోనే ఈ నెల 16న రిపోర్ట్ చేయాలని ఈ నెల 9న ఇచ్చిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇక ఒక్కో అధికారి కేసును ప్రత్యేకంగా పరిశీలించి స్పష్టమైన ఆర్డర్ ఇవ్వాలని హైకోర్టు పేర్కొన్నప్పటికీ కేంద్రం నాన్ స్పీకింగ్ ఆర్డర్ ఇచ్చింది అని తెలియజేశారు. ఈ ఆదేశాలను కొట్టివేయడం ద్వారా తాము ప్రస్తుతం పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక మంగళవారం జరగనున్న విచారణలో అధికారులకు అనుకూలంగా క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తేనే వారు తెలంగాణలో కొనసాగుతారు. లేదంటే వారంతా తమకు కేటాయించిన రాష్ట్రానికి వెళ్లిపోవాల్సి వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించి దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఇక ఆ తర్వాత 2 రోజుల్లో తమిళనాడు, దక్షిణ కోస్తా దిశగా వస్తుంది అని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే ఈ అల్పపీడనం బుధవారానికి తుఫానుగా మారుతుంది అని 17వ తేదీ కల్లా మరింత బలపడి చెన్నైకు దక్షిణం వైపు తీరం దాటుతుంది అని, అనంతరం వాయుగుండంగా బలహీనపడి అరేబియా సముద్రంలో ప్రవేశిస్తుంది అని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక అల్పపీడనం ప్రభావంతో రానున్న 3 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చు అని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విపత్తుల సంస్థ ఎండీ కూర్మానాథ్ తెలియజేశారు. అల్పపీడనం నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి. అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లకు మెసేజ్లు పంపి ప్రజలను అలర్ట్ చేయాలి అని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చెరువులు, కాలువలు, నీటి వనరుల వద్ద పర్యవేక్షణ ఉంచాలి. కట్టల పరిరక్షణపై దృష్టి పెట్టాలి. నిరంతరం అప్రమత్తతో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలి. చెరువులు, రిజర్వాయర్లు నిండేలా ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే కంపెనీలకు తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కొంగర కలాన్లోని ఫాక్స్కాన్ ఇంటర్ కనెక్టర్ టెక్నాలజీ కంపెనీని ముఖ్యమంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఫాక్స్కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది అన్నారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అన్ని విధాలుగా సహకరిస్తామని మరోసారి భరోసా ఇచ్చారు. కంపెనీ విస్తరణలో భాగంగా తెలంగాణలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులు పెట్టాలి అని ఆ సందర్భంగా యంగ్ లియూను సీఎం కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్, లిథియం, బ్యాటరీ విభాగాల్లోనూ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అన్నారు. ఫాక్స్కాన్ అదనపు పెట్టుబడులకు సిద్దమైతే 4th సిటీలోనూ భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇక కొన్ని కార్యాచరణ సమస్యలను ఫాక్స్కాన్ ప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకురాగా వాటిని త్వరితగతిన పరిష్కరించాలి అని అక్కడికక్కడే సంబంధిత అధికారులను రేవంత్ ఆదేశించారు. పక్కనే ఉన్న 66 ఎకరాల స్థలాన్ని కూడా తమకు కేటాయించాలని ఫాక్స్కాన్ ప్రతినిధులు కోరగా అవసరమైతే 4th సిటీలో మరింత ఎక్కువ స్థలం కేటాయిస్తామని అన్నారు. తెలంగాణలో ఎట్టకేలకు నావీ రాడర్ స్టేషన్ కు పునాది రాయి పడబోతోంది. హైదరాబాద్ కు 60 కిలోమీటర్ల దూరాన సముద్ర మట్టానికి 360 అడుగుల ఎత్తులో ఉన్న వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అడవుల్లో దీనికి అంకురార్పణ జరగనుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శంకుస్థాపన చేయనున్నారు. గౌరవ అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు కొండ విశ్వేశ్వరరెడ్డి, డీకే అరుణ, శాసన మండలి చీఫ్ విప్ డాక్టర్ పి మహేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు, నావీ, రక్షణ శాఖ అధికారులు పాల్గొననున్నారు. ఇక దామగుండం అడవుల్లో రాడర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని 2010-11లో నావీ శాఖ నిర్ణయించింది. అనేక అవాంతరాల నడుమ ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు పర్యావరణం, అటవీ, దేవాదాయ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలు, కాలుష్య నియంత్రణ బోర్డు తదితర 16 రకాల అనుమతులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ క్లియరెన్స్లన్నీ లభించాయి. ఈ ప్రాంతంలోని రిజర్వ్ ఫారెస్ట్ ఆధీనంలో ఉన్న 2935 ఎకరాల
భూములను సీఎం సమక్షంలో అటవీ అధికారులు జనవరి 24న నావీ శాఖకు అప్పగించారు. దీంతో 14 ఏళ్లుగా పెండింగ్ లో ఈ ప్రాజెక్టుకు ఎట్టకేలకు ఇప్పుడు మోక్షం లభించింది. ఇక ఈ ప్రాజెక్టుకు ఏర్పాటుకు అంచనా వ్యయం మొదట్లో 1900 కోట్లు తర్వాత 2500 కోట్లకు చేరింది. తాజా అంచనాల ప్రకారం 32,000 కోట్లకు పెరిగింది అని అధికార వర్గాలు చెబుతున్నాయి. నావీ రాడర్ స్టేషన్ కు శంకుస్థాపన చేసేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు వస్తున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. పౌర హక్కుల ఉద్యమ నేత, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు పౌర సమాజం కన్నీటి వీడ్కోలు పలికింది. ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతలు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, జర్నలిస్టులు, మేధావులు, తదితర రంగాల ప్రముఖులు ఆయన భౌతిక కాయానికి కడసారిగా నివాళులర్పించారు. ప్రొఫెసర్ సాయిబాబా భౌతిక కాయాన్ని నిమ్స్ ఆసుపత్రి నుంచి గన్ పార్కులోని తెలంగాణ అమరుల స్తూపం వద్దకు తీసుకువెళ్లారు. అయితే భౌతిక కాయాన్ని అక్కడ ఉంచడానికి వీల్లేదు అంటూ పోలీసులు అభ్యంతరం తెలియజేశారు. అనంతరం భౌతిక కాయాన్ని మౌలాలి జవహర్ నగర్ లోని సాయిబాబా సోదరుడి నివాసానికి తరలించారు. అక్కడ వేలాది మంది సాయిబాబా భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఇక జవహర్ నగర్ నుంచి ర్యాలీగా సాయిబాబా భౌతిక కాయాన్ని తీసుకొచ్చి గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. నిర్దోషిగా బయటకు వచ్చిన సాయిబాబా స్వేచ్ఛా జీవితాన్ని అనుభవించే లోపే మరణించడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. దశాబ్ద కాలం ఆయనకు అన్యాయంగా జైలు శిక్ష అనుభవించారని, ఆయన జీవితంలో విలువైన ఆ సమయాన్ని ఎవరూ తిరిగి తీసుకురాలేరు అని అన్నారు. సాయిబాబాకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ సుప్రీం సీజే చంద్రచూడ్కు లేఖ రాశారని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ తెలియజేశారు. సాయిబాబాకు నివాళులర్పించేందుకు వచ్చిన మాజీ మంత్రి కేటీఆర్ కు పౌర హక్కుల నేతల నుంచి నిరసన సెగ తగిలింది. కేటీఆర్ గోబ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో ఎన్నో కేసులు పెట్టినా ఏనాడు మాట్లాడని అప్పటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు వచ్చి సాయిబాబాకు నివాళులు అర్పించడం విడ్డూరంగా ఉంది అని మండిపడ్డారు. పోడు రైతులకు కాంగ్రెస్ సర్కార్ అండగా ఉంటుందని, పోడు సాగు కోసం డ్రిప్ పథకాలు, ఉచితంగా బోర్డులు, ఇక విద్యుత్ సౌకర్యాలను కల్పించి ఆదుకుంటామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని మారుమూల గ్రామాలైన రజబాలి నగర్, పంగిడి, ఎన్వి బంజారా పంచాయతీల్లో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన అభివృద్ది పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో అటవీ హక్కుల చట్టాన్ని రూపొందించి పోడు భూముల సాగు చేస్తున్న రైతులకు ఉచితంగా హక్కు పత్రాలను పంపిణీ చేశారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా రైతులు, ప్రజల పక్షాన నిలబడుతోంది అని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో పోడు రైతులకు అటవీ శాఖ నుంచి సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో వ్యవసాయ బోర్లు, విద్యుత్ కనెక్షన్ల మంజూరు ఇబ్బందిగా ఉంది అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వాటిని పరిష్కరిస్తోంది అని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. రఘునాథపాలెం మండలాన్ని రాష్ట్రంలోని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. నాగార్జున సాగర్ జలాలతో మండలంలో సాగునీటి కొరత తీరుస్తామని అన్నారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కొడంగల్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. మాజీ ఎంపీలు ప్రాతినిధ్యం వహించిన గజ్వేల్, కుప్పం, పులివెందులను తలదన్నేలా సొంత నియోజకవర్గాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారని అన్నారు. ఇక అందుకోసం కొడంగల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ప్రాంత ప్రగతికి శ్రీకారం చుట్టారు. కొడంగల్లో మెడికల్, ఇంజనీరింగ్, ఐటీఐ కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, పరిశ్రమలు, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ఏర్పాటుకు 4,358 కోట్ల రూపాయలు విడుదల చేశారు. వాటితో ఇప్పటికే పలు పనులు ప్రారంభం కాగా కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. విద్యలో వెనుకబడిన కొడంగల్ ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అందులో భాగంగా కొడంగల్ మండల పరిధిలోని అప్పాయిపల్లి శివార్లో మెడికల్, పశువైద్య కళాశాలలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రం, కోస్గిలు ఇంజనీరింగ్ కళాశాల, దుద్యాల మండల పరిధిలోని హకీంపేటలో ఐటీఐ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, దౌలతాబాద్, బౌరంసపేట్ మండల కేంద్రాల్లో జూనియర్ కళాశాలలు, పాత కొడంగల్ పరిధిలో మినీ స్టేడియం, సమీకృత గురుకులాల ఏర్పాటుకు కసరత్తులు చేపట్టారు. వ్యవసాయంపై ఆధారపడి ఈ ప్రాంతవాసులకు కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకంతో 1,30,000 ఎకరాలకు సాగునీటితో పాటు తాగు నీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం 2,945 కోట్ల రూపాయలు మంజూరు కావడంతో ఆ పనులు కొనసాగుతున్నాయి. ఇక 10 రిజర్వాయర్లను నిర్మించి ఫేజ్ 1లో 3 నియోజకవర్గాల పరిధిలో చెరువులను నింపి ఆయకట్టు పెంచేందుకు కృషి చేస్తున్నారు. త్వరలోని మంత్రివర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలి అన్న ఆలోచనలో తమ పార్టీ ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎక్కువ కాలం పొడిగించడం కుదరదు అని, అందుకే కులగణన కోసం నియమించిన కమిషన్ కు 2 నెలల సమయమే ఇచ్చామని గుర్తు చేశారు. నిజామాబాద్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఇక రుణమాఫీ విషయంలో ప్రజలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోంది అని ఆరోపించారు. సాంకేతిక సమస్యల వల్ల కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. 10 ఏళ్లలో
బీఆర్ఎస్ ఇచ్చిన రుణమాఫీ ఎంత? 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణమాఫీ ఎంత? చర్చకు సిద్దమేనా అని హరీష్ రావును ప్రశ్నించారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తోంది అన్నారు. బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియాతో పచ్చి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీల మధ్య విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. నిజామాబాద్ కాంగ్రెస్ నాయకులందరూ సీఎంను కలిసి పారిశ్రామిక అభివృద్ధిపై చర్చిస్తామని అన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో మాత్రం ఇళ్లను కూల్చివేస్తోంది అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన అస్తవ్యస్తంగా మారింది అని అన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన గీసుకొండ మండలం ధర్మారం వద్ద పార్టీ జిల్లా కార్యాలయంలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల సభ్యత్వ సమీక్ష సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తిట్టుకోవడంలో దిగజారుడు రాజకీయాల్లో పోటీ పడుతున్నాయని అన్నారు. ఇక రాష్ట్రంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ కుటుంబ అహంకార పాలన తిరస్కరించిన ప్రజలు కాంగ్రెస్ ను పట్టం కడితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే తరహా పాలనను కొనసాగిస్తుంది అని కిషన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీల అమలుకు నిధులు ఎలా సమకూరుస్తారో స్పష్టత ఇవ్వడం లేదు అన్నారు. సింగరేణిని ప్రైవేటు పరం చేయాలి అనే ఆలోచన కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. అన్పార్లమెంటరీ భాషను వాడే రాజకీయ నాయకులు ఏ స్థాయిలో ఉన్నా వారి వార్తలను మీడియా నిషేధించాలని ఆయన సూచించారు. వరంగల్లోని భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. భద్రకాళి ఆలయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరితే మరింత అభివృద్ధి చేస్తాము అని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు పంచాయతీ నూర్పేడి గ్రామస్తుల డోలీ కష్టాలను ఎదుర్కొంటున్నారు. డోలీ మోత కారణంగా ఓ గిరిజనుడు ప్రాణాలు వదిలాడు. తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతున్న తమ్మిరెడ్డి అనే గిరిజనుని డోలీపై 8 కిలోమీటర్ల మేర అక్కడి గ్రామస్తులు సాయంతో కుటుంబ సభ్యులు మోసుకొచ్చారు. ప్రాణాలు కాపాడేందుకు డోలీపై ఉదయం నుంచి అతి కష్టం మీద సున్నంపాడుకు మోసుకొచ్చిన గిరిజనుడి ప్రాణం దక్కలేదు. ఇక రోడ్డు మార్గం సరిగ్గా లేక అంబులెన్స్ వచ్చే వీలు లేకపోవడంతో డోలీపైనే గ్రామస్తులు మోసుకొచ్చారు. వాగులపై కల్వర్టు లేకపోవడంతో డోలీపై మోసేందుకు సమయం పట్టడంతో కడుపు నొప్పి బాధను తట్టుకోలేక తమ్మిరెడ్డి ప్రాణాలు కోల్పోయాడు అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఏజెన్సీలో డోలీ కష్టాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. భారతదేశంలోని నదీ పరివాహక ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్న దురాక్రమణలు, అక్రమ నిర్మాణాలతో నదుల పర్యావరణ వ్యవస్థకు నష్టం జరుగుతుండటంతో పాటు తరచూ వరదలు సంభవిస్తుండడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఆక్రమణలను అరికట్టేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలి అంటూ కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ, జలశక్తి మంత్రిత్వ శాఖ, భూశాస్త్ర విభాగం, జల సంఘం, కాలుష్య నియంత్రణ మండలి తదితర కేంద్ర సంస్థలకు నోటీసులు జారీ చేస్తుంది. నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా పెరిగిపోవడం పర్యావరణం, జీవావరణం, ఇక ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది అంటూ ఉత్తరప్రదేశ్కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ రాఘవ్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ సీజీఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ నోటీసులు జారీ చేసింది. అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాల వల్ల భారీ ఉత్పాతాలు, తరచూ వరదలు సంభవిస్తున్నాయని, కీలకమైన మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది అని పిటిషనర్ తెలియజేశారు. 1986లో ఆమోదించిన పర్యావరణ చట్టం కింద ఈ అక్రమ కార్యకలాపాలు అడ్డుకోవడం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ కీలక బాధ్యతగా ఆయన పేర్కొన్నారు. 2015 నుంచి నదుల పరిరక్షణ జోన్ లేదా నదుల నియంత్రణ జోన్ను నోటిఫై చేయకుండా జాప్యం చేస్తున్నారని తెలియజేశారు. నదుల ఆక్రమణల వల్ల ఇక భూగర్భ జలాలు కూడా ఇంకిపోతున్నాయని, నీటి కొరతకు కూడా దారితీస్తుంది అని, దీంతో దేశంలో నీటి భద్రతకు ముప్పు ఏర్పడుతుంది అని పిటిషన్లో వివరించారు. నదులను కాపాడేందుకు కఠినమైన నిబంధనలు రూపొందించాలని, నదుల పరిరక్షణపై జోన్పై వెంటనే నోటిఫికేషన్ జారీ చేసేలా చూడాలి అని సుప్రీంకోర్టును కోరారు. దీంతో పర్యావరణ క్షీణత నుంచి దేశంలోని నదులను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించాలి అంటూ నోటీసులో సుప్రీంకోర్టు పేర్కొంది. అక్టోబర్ 16న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ మెజారిటీ సీట్లు దక్కించుకుంది. ఒమర్ అబ్దుల్లానే సీఎం అంటూ ఫలితాలు రాగానే ఆ పార్టీ అధినేత ఫారూక్ అబ్దుల్లా ప్రకటించారు. తాజాగా రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. ఎన్నికల్లో గెలిచి మెజారిటీ సీట్లు సాధించడంతో ఒమర్ అబ్దుల్లాను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. రాష్ట్రపతి పాలనను ఎత్తివేసిన మరుసటి రోజు ఈ పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కు మెజారిటీకి కావాల్సిన సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ తో నేషనల్ కాన్ఫరెన్స్ జతకట్టింది. ఈ క్రమంలో శాసనసభ పక్షనేతగా ఒమర్ అబ్దుల్లాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలి అని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు లెఫ్టినెంట్ గవర్నర్ ను కోరాయి. ఇక దీంతో 16న కొత్త ప్రభుత్వం ఏర్పాటు ప్రమాణ స్వీకారానికి ఎల్జీ ఆహ్వానించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆప్ సీనియర్ నేత ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి కలిశారు. ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆమె ప్రధాని కలిశారు. ఇక ఈ సమావేశం ఎజెండా ఏమిటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి నివాసం కేటాయింపుపై లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ప్రభుత్వానికి మధ్య మాటలు యుద్ధం నడుస్తున్న తరుణంలో ప్రధానితో అతిషి సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానిని ఢిల్లీ సీఎం కలుసుకున్నట్లు పీఎంఓ ఒక ట్వీట్లో ధృవీకరించింది. అయితే ఇంతకు మించిన సమాచారం ఏమీ తెలియజేయలేదు. ప్రధానితో సమావేశమైనట్లు ఎక్స్ వేదికగా అతిషి తెలియజేశారు. ఢిల్లీ అభివృద్ధికి సంక్షేమానికి కేంద్రం సహకరిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో 5 నెలలు జైలు అనంతరం బెయిల్పై విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ తన సీఎం పదవికి రాజీనామా చేయడంతో అతిషి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అర్థశాస్త్రంలో ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారాన్ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ముగ్గురికి దీన్ని అంతరించింది. దేశాల మధ్య సంపదలో అసమానతలపై పరిశోధనలకు గాను డారెన్ ఎస్ మొగ్లు, ఇక సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైద్య విభాగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రకటన ముగిసింది. గత సోమవారం వైద్య శాస్త్రంలో విజేతలను ప్రకటించగా తర్వాత వరుసగా భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, సాహిత్యం విభాగాల్లో పురస్కారాలను ప్రకటించారు. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతిపై ప్రకటన చేయగా తాజాగా అర్థశాస్త్రంలో 3 ఆర్థికవేత్తల పేర్లను వెల్లడించారు. డారెన్ సీమోన్ అమెరికాలో కేంబ్రిడ్జ్లోని మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందినవారు కాగా షికాగో యూనివర్సిటీలో రాబిన్సన్ పరిశోధనలు చేస్తున్నారు. దక్షిణ కొరియాతో కయ్యానికి కాలు దువ్వేందుకు ఉత్తర కొరియా సిద్దమవుతోంది. దీనిలో భాగంగా దక్షిణ కొరియాతో అనుసంధానించే రోడ్లు, రైల్వే మార్గాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. తాము రవాణా మార్గాలను నాశనం చేస్తాము అని ఇప్పటికే ఉత్తర కొరియా హెచ్చరించింది. యుద్ధం వేళ సియోల్ దళాలు తమ దేశంలోకి చొచ్చుకు రాకుండా ఆ చర్యలు చేపట్టినట్లు అనుమానిస్తున్నారు. పొరుగు దేశం తమపైకి డ్రోన్లు పంపిస్తోంది అనే ఆగ్రహంతో కిమ్ సర్కార్ ఈ చర్యలు చేపడుతోంది. ఆ దేశ దళాలు రోడ్ల ధ్వంసానికి ఏర్పాట్లు చేస్తున్నాయని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. సియోల్ కు చెందిన డ్రోన్లు తమ గగనతలంలో చొరబడిన కరపత్రాలు జార విడిచినా ఆ దేశంపై దాడి చేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది. ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ ఓ ప్రకటన చేసింది. శతాగ్ని దళంతో సహా ఇతర కీలక యూనిట్లను ఇప్పటికే సరిహద్దులోకి పంపినట్లు పేర్కొంది. కిమ్ సోదరి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక మరోవైపు దక్షిణ కొరియా మాత్రం డ్రోన్ల పంపడంపై నోరు మెదిపేందుకు నిరాకరించింది. ఉత్తర కొరియా తరచూ పంపించే చెత్త బెలూన్ల వెనుక పెద్ద ప్లానే ఉంది. ఈ విషయాన్ని ఆలస్యంగా దక్షిణ కొరియా దళాలు గుర్తించాయి. ఈ బడుగులకు జీపీఎస్ పరికరాలను అమర్చి పంపిస్తున్నట్లు గుర్తించారు. తాము అనుకున్న ప్రదేశంలోనే చెత్తను పారేయడానికి వీలుగా వీటిని అమర్చినట్లు భావిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు 6000 బెలూన్లను దక్షిణ కొరియా పైకి వదిలింది. వీటిల్లో కొన్నిటిని శకలాలను దక్షిణ కొరియా సైన్యం సేకరించి విశ్లేషించగా అందులో జీపీఎస్ పరికరాలు ఉన్నట్లు గుర్తించింది. భారత వేర్పాటువాద శక్తులకు ఊతమిస్తూ ఖలిస్తానీలకు అండగా నిలుస్తున్న కెనడా సర్కార్ మరోసారి కయ్యానికి కాల్దువ్వింది. 2023లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజర్ హత్య కేసులో భారత హై కమిషనర్ తో సహా పలువురు దౌత్యవేత్తలను అనుమానితులుగా పేర్కొంది. వీరిని విచారించాల్సి ఉంది అంటూ భారత విదేశాంగ శాఖకు సమాచారం పంపింది. దీనిపై భారత్ తీవ్ర స్థాయిలో స్పందించింది. భారత దౌత్యవేత్తలపై చేసిన కల్పిత ఆరోపణలకు తగిన విధంగా జవాబు చెప్పే హక్కు తమకు ఉంది అని స్పష్టం చేసింది. కెనడా నుంచి భారత హై కమిషనర్ తో సహా 6 దౌత్య సిబ్బందిని ఉపసంహరించుకుంది. ఇక భారత్ లో ఉన్న 6 కెనడా దౌత్య సిబ్బందిని భారత్ నుంచి బహిష్కరించింది. కెనడా ప్రభుత్వంపై మాకు విశ్వాసం లేదు. మా హై కమిషనర్ దౌత్య ఉన్నతాధికారుల భద్రత విషయంలో భరోసా లేకుండా పోయింది. తీవ్రవాదం, హింసాత్మక వాతావరణంలో ట్రూడో ప్రభుత్వ చర్యలు వారి భద్రతను ప్రమాదంలోకి నెట్టాయి. అందుకే భారత హై కమిషనర్ దౌత్య ఉన్నతాధికారులను ఉపసంహరించుకోవాలని నిర్ణయించాం అని భారత్లో కెనడా హై కమిషనర్ స్టీవర్ట్ వీలను విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. వీరు ఈ నెల 19వ తేదీలోపు భారత్ను వీడి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. కెనడా ప్రధాని ట్రూడో కేవలం రాజకీయ లబ్ధి కోసం భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి వేర్పాటువాదులకు కొమ్ము కాస్తున్నారు అని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇక భారత వ్యవహారాల్లో విదేశీ జోక్యంపై ట్రూడోను విచారణ కమిషన్ నిలదీయనున్న నేపథ్యంలోనే ఈ ఎజెండాను అమలు చేస్తున్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం